ఆకారం ఛానల్ కు అందరికీ నమస్తే. ఓం నమ శివాయ. నేను ఈ రమేష్ ఆకారం. రోజు ఒకటి అద్భుతమైన ప్లాట్ అనేది వచ్చాము. ప్లాట్ కి వెళ్ళిపోయే ముందు రెగ్యులర్ గా ఒకటే చెప్పేది, ఈ వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ వచ్చేసి ఒకటి అద్భుతమైన ఫ్లాట్ అనేది తీసుకొచ్చాము. ఇది వచ్చేసి 2500 ఓపెన్ ఫ్లాట్. మనకు ఇది వచ్చేసి వెబ్సైట్ లొకేషన్ వచ్చేసి మనకు కరీంనగర్ టు హైదరాబాద్ పోయే మెయిన్ హైవేకు ఫస్ట్ బిట్ ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ హైవేకు ఫస్ట్ బిట్ ఉంటుంది. మొత్తం మీద వచ్చేసి 2500 ఓపెన్ ఫ్లాట్. మనకు దీన్ని ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పుకున్నట్టయితే వీటికి ముందరికి పోతే ఒకటి రంగనాయక్ సాగర్ అని వస్తుంది. రంగనాయక్ సాగర్ చాలా దగ్గర. దీనికి పోతే రైల్వే స్టేషన్ కు ఒక 100 to 200 మీటర్స్ ఉంటుంది. చాలా అద్భుతం అంటే అద్భుతం. డైరెక్ట్ దీనికి ఓనర్ తోనే మీకు మాట్లాడించే ప్రయత్నం చేస్తా. అన్ని మీకు ఓనర్ తోనే చెప్పే ప్రయత్నం చేస్తా. డైరెక్ట్ ఓనర్ తోనే మాట్లాడండి సార్. అడిగి అన్ని డీటెయిల్స్ అని కనుక్కుందాం. సార్ దీని డీటెయిల్స్ మీరు ఒక్కసారి చెప్పండి. మేము చెప్తున్నాం, మీరు మరొకసారి చెప్పండి దయచేసి. హలో వ్యూవర్స్, ఈ ప్రాజెక్టుకు నేను నవ్య చరిత గార్డెన్స్ అని పేరు పెట్టుకున్నాను. ఇందులో మా వారసత్వంగా సంక్రమించిన ఈ భూమిలో కొంత భాగాన్ని చాలా హైవే ఫేసింగ్ తో, చక్కటి వాస్తుతో, సమృద్ధమైన భూగర్భ జలంతో కూడిన ఒక భాగాన్ని అమ్మకానికి నేను పెడుతున్నాను. ఇది లొకేషన్ సరిగ్గా ఎక్కడ ఉంటుందంటే, మనం సిద్దిపేట నుండి కరీంనగర్ రోడ్ వెళ్తుంటే అయ్యప్ప గుడి మార్కెట్ యార్డ్ దాటిన తర్వాత కరీంనగర్ బైపాస్ పాయింట్ వస్తుంది. ఆ బైపాస్ పాయింట్ నుంచి రాజీవ్ రహదారి మనకు మొదలవుతుంది. సిద్దిపేట అంటే కరీంనగర్ వైపు. అక్కడి నుండి కరీంనగర్ వైపు ఒక ఫర్లాంగ్ దూరం వెళ్ళగాలి. కరీంనగర్ వెళ్తుంటే కుడి వైపు ఈ స్థలం ఉంటుంది. ఈ స్థలం యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే, నడిచిపోయేంత దూరంలో సిద్దిపేట రైల్వే స్టేషన్ ఉంది. రంగనాయక సాగరు మరియు సిద్దిపేట ఇండస్ట్రియల్ పార్క్ అంటే చాలా పెద్ద ఈకో ఫ్రెండ్లీ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ క్లస్టర్. డిఎక్స్ఎన్ డిమార్ట్ కాలనీలు లేఅవుట్, హ్యూజ్ కాటన్ మార్కెట్ యార్డ్, సిద్దిపేటకి ఆటో నగర్, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ సిద్దిపేట కోసం, ఇవన్నీ అత్యంత సమీపంలో ఉన్నాయి. దీంతో పాటు చుట్టుముట్టు చాలా విల్లా ప్రాజెక్ట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్, తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో మునిపోయి ముంపు గ్రామాలకు ఇక్కడ కాలనీస్ ఇచ్చారు రంగనాయక సాగర్ ప్రాంతంలో. అవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, దేవాలయాలు, పెట్రోల్ బంకులు, ఫంక్షన్ హాల్లు, టూరిజం ప్రాజెక్ట్స్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, ఇంకా అభివృద్ధి చెందబోయే ఇండస్ట్రియల్ పార్క్స్ అన్నీ ఉన్నాయి. ఇది హైవే పైన ఉంది కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మరియు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు, పార్కింగ్ ఇబ్బందులు ఉండవు. 5 నుండి 10 నిమిషాల్లో సిద్దిపేటలో ఏ ప్రాంతానికంటే ఆ ప్రాంతానికి సునాయాసంగా వెళ్ళొచ్చు. సార్ ఇంకోటి, ఇప్పుడు ఇది మొత్తం వచ్చేసి 2500 గజాలు అని చెప్పారు, 2500 గజాలు అని చెప్పారు. ఇది మన కస్టమర్స్ ఏంటంటే కొంతమంది అంతా కొనలేము, ఒక 500 అన్నా 200 అన్నా అట్లా ఇస్తారా, రేటు ఒక్కటే రేటు ఉంటుందా, తక్కువ అవుతుందా అని డైరెక్ట్ అడగగలుగుతారు. మీరే చెప్తే అది వేరే ఉంటుంది వ్యూవర్స్ అనేది. మంచి ప్రశ్న. ఇది సరిగ్గా ఉత్తర దక్షిణానికి ఒక గీత కొట్టి దాంట్లో ఉన్న 2500 గజాల స్థలాన్ని అమ్మకానికి పెట్టాను. ఎవరైనా పెట్రోల్ బంకులు కానీ, ఫంక్షన్ హాల్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కానీ, స్కూల్, కాలేజ్, హాస్పిటల్ కానీ, తర్వాత ఏదైనా కన్స్ట్రక్షన్స్, అపార్ట్మెంట్స్ కానీ, ఇంకా ఏదైనా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ప్రణాళిక ఉన్న వాళ్ళు మొత్తం తీసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే 2500 గజాలకు ఇంత రోడ్ ఫేసింగ్ ఎవ్వరు ఇవ్వరు. ఏ రియల్ ఎస్టేట్ సంస్థ
వెంచర్ లో కూడా మీకు ఇంత రోడ్ ఫేసింగ్ దొరకదు. నేను ఎందుకు ఇస్తున్నానంటే నాకుంది, నేను ఇస్తున్నాను. నాకు 5 ఎకరాలకు 770 రన్నింగ్ ఫీట్ల రోడ్ ఫేసింగ్ ఉంది. ఇటు ఒక కొనాకి ఇస్తున్నాను కాబట్టి తక్కువ లోతులోనే ఎక్కువ రోడ్ ఫేసింగ్ వస్తుంది. ఉత్తర దక్షిణానికి లైన్ కొట్టాను కాబట్టి మీకు ఎక్కువ రోడ్ ఫేసింగ్ వస్తుంది. వాస్తు కూడా ఈశాన్యం పెరిగినట్టు వస్తుంది. అంటే కొనే వాళ్ళకు కూడా చాలా లాభం. ఇక రమేష్ గారు మీరు అడిగిన మరో ప్రశ్న ఏంటంటే, అందరూ ఇంత స్థలం కొనగలిగే స్తోమత ఉండదు, అవసరం ఉండదు. మరి వాళ్ళకి ఎట్లా అంటే 200 గజాల నుండి 2500 గజాల మధ్య మీరు 200 తీసుకోండి, 400, 1000 గజాలు తీసుకోండి, 1500 తీసుకోండి, 2000 తీసుకోండి. మీ అవసరము, మీ బడ్జెట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా తీసుకోండి. ఎంత కావాలంటే అంత ఇస్తాను. సరిగ్గా ఉత్తర దక్షిణం లైన్ కొట్టి ఇస్తాను. ఎందుకంటే రేపు మీకు ఏ నిర్మాణం అయినా నార్త్ ఫేసింగ్ వస్తుంది, సరిగ్గా ఉత్తర దక్షిణానికి లైన్ వస్తుంది కాబట్టి మీకు వాస్తు సమస్యలు కానీ, ఇంజనీరింగ్ సమస్యలు కానీ, లేఅవుట్ సమస్యలు కానీ ఉండవు. చక్కగా ఉండవు. తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు తక్కువ తీసుకోండి. రేటు నేను 30,000 రూపాయలు గజానికి చెప్తున్నాను. ఇది చుట్టుపక్కల జరుగుతున్న డెవలప్మెంట్స్ దృష్టిలో పెట్టుకున్నా, క్రయ విక్రయాలను దృష్టిలో పెట్టుకున్నా చాలా రీజనబుల్. ఇంకోటి సార్, ఆడ ముందట మనకు మెయిన్ రోడ్ కదా సార్, ఆ మెయిన్ రోడ్ నుంచి ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత ఇంకా ఎక్స్టెన్షన్ అవుతుంది, రోడ్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది. లేదు ఆ ఎక్స్టెన్షన్ పట్టిస్తారా, లేకపోతే కొంచెం సెట్ బ్యాక్ అయ్యి మీరు కొలిచిస్తారా? మొత్తం వచ్చేసి 2500 గజాలు మనం అట్లా తీసుకుందాం అనుకుంటే స్క్వేర్ షేప్ ఉంది ఇది. దాన్ని బట్టి మంచి డబ్బా ఆకారం ఇస్తారా, మొత్తం ఇస్తారా? మనకు చెప్పేందుకు కస్టమర్స్ కు మంచి అర్థమయ్యేందుకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. కస్టమర్స్ దృష్టిలో మంచి ప్రశ్న అడిగినారు. ఇది ఏ కొనుగోలుదారైనా ఈ విషయాన్ని తప్పకుండా పరిశీలిస్తాడు. ఇది రాజీవ్ రహదారి రాకముందు 60 ఫీట్ల రోడ్ ఉండే, కరీంనగర్ PWD రోడ్. రాజీవ్ రహదారి వచ్చినాక 100 ఫీట్లు అయింది. అప్పుడు మా అంతటా మేమే స్వచ్ఛందంగా రోడ్ సెంటర్ నుంచి 50 ఫీట్లు జరిగి మేమే ఫెన్సింగ్ చేసుకున్నాం, వదిలేసాం స్వచ్ఛందంగా. కాబట్టి మీకు 100 ఫీట్ల రోడ్డు తర్వాతనే కొలిచి ఇవ్వడం జరుగుతుంది. టోటల్ డిజిటల్ స్టేషన్ ద్వారా చక్కగా ఎలాంటి కొలతలో ఎలాంటి తేడా లేకుండా కొలిచి ఇవ్వడం జరుగుతుంది. సరిగ్గా ఉత్తర దక్షిణానికి ఇవ్వడం జరుగుతుంది, ఉత్తరం నుండి దక్షిణం. కాబట్టి మీకు నార్త్ ఫేసింగ్ వస్తుంది ఇప్పుడు ఇచ్చే బిల్లు. ఓకే, మంచి డైమెన్షన్ లో మంచి ఫ్లాట్ చెప్పారు సార్ మాకు. ఎందుకంటే మెయిన్ రోడ్ కు ఫస్ట్ బిట్టే కాబట్టి మంచి, మీరే ఓనర్స్ కాబట్టి మీరే ఒక రేట్ అనేది చెప్పారు. మనకు డైరెక్ట్ కస్టమర్స్ ఇక మాకేం చేయాలో మీకే ఇస్తారు. మీరే మాట్లాడే ఒక రేట్ అనేది, మీరే ఫైనల్ రేటు వాళ్ళకు ఒక రేట్ చెప్పారంటే మనొక్కసారి అడగకుండా, ఎందుకంటే మీరే డైరెక్ట్ ఓనర్స్ కాబట్టి ఇదంతా ప్రాపర్టీ మీరే కాబట్టి ఒక డైరెక్ట్ ఒక రేట్ అనేది చెప్పుకుంటే మనొక్కసారి మీకు ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే కస్టమర్స్ ఫోన్ చేసి ఇంతకిస్తారా అంతకిస్తారా అని కంపల్సరీ అడుగుతారు. మీరు ఒక ఫైనల్ రేట్ చెప్పేస్తే అట్లుంటుంది సార్. సహజంగా ఏ కొనుగోలుదారుడైనా ఈ విధంగా అడుగుతారు. మంచి ప్రశ్నే అడిగారు. నేను చెబుతున్న 30,000 రూపాయలకు గజం అనేది ఇది ఇక్కడున్న డెవలప్మెంట్స్ మరియు మార్కెట్ కండిషన్స్ బట్టి రీజనబుల్. అయినా సరే కస్టమర్ ముందుకు వచ్చి వాళ్ళ పేమెంట్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్, మిగతా అంశాలు, వాళ్ళ ప్రాజెక్ట్ ఏది అనేది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం వ్యవహారం మాట్లాడుకుందాం రేటుతో సహా. ఎవరన్నా మాకు 200-300 గజాలే చాలు, మాకు అంతకంటే ఎక్కువ బడ్జెట్ లేదు అంటే వాళ్ళు ఎక్కువ కోషిష్ చేయరు. ఎక్కువ తీసుకునే వాళ్ళు కోషిష్ చేస్తే తప్పకుండా దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం. చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మంచి ఓనర్స్ ప్రాపర్టీ డైరెక్ట్ ఓనరే కాబట్టి ఏమున్నా గానీ డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తా, ఓనర్కే కాల్ చేయండి. కొనేటోళ్ళు ఉంటేనే కాల్ చేయండి, ఎక్కువ ఇబ్బంది అయితే పెట్టకండి సార్ను. మంచి ప్రాపర్టీ 2500 గజాలు ప్రాపర్టీ చాలా అద్భుతంగా ఉంటది. మనకి ఈడ పెట్రోల్ బంక్ వేసుకున్నందుకు బాగుంటది, లేదా ఒక హోటల్ వేసుకున్నందుకు, లేదంటే ఇప్పుడు కొద్ది రోజులైతే ఇక్కడ ముందడికి వస్తే రైల్వే స్టేషన్ అవుతుంది. ఇక్కడ మన అపార్ట్మెంట్ సుత చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తుంది సార్. ఇక్కడనే మనకు ముందడికి వెళ్తే రంగనాయక్ చాలా దగ్గర, మీకు చాలా రీజనబుల్ రేటే చెప్పాడు సారు. ఎందుకంటే మనకు రోడ్ అన్ని కండిషన్ తో సహా చెప్పాడు. రోడ్ నుంచి 100 ఫీట్లు లోపలికే కొలిచిస్తా, మంచి డైమెన్షన్ లో 200 అంటే 200, 300 అంటే 300, 500 అంటే 500, 1000 గజాలు అన్నా 1000 గజాలు సుధా మంచి డైమెన్షన్ లోనే ఇస్తా అని చెప్పాడు. ఇంకోటి సుధా సార్ చెప్పేది ఏంటంటే
రేట్ అనేది సుధా రిజనబుల్. వాళ్ళు కొనేది ఎత్తున్నా గానీ వాళ్ళు బడ్జెట్ ప్రకారం ఎట్లా పేమెంట్ చేస్తారు దాని ప్రకారం సుధా నేను రేట్ అనేది సుధా చెప్తా. డైరెక్ట్ ఓనర్స్ కాబట్టి మనకు ఏం ఇబ్బంది ఉండదు. డైరెక్ట్ సార్ నంబర్ మీద మెన్షన్ చేస్తా. ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ సార్ని అడగండి, సారే మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తారు. మనకి ఇక్కడికి వచ్చే లొకేషన్ ఎగ్జాక్ట్ గా మరొకసారి నేను చెప్తా, సార్ మరొకసారి చెప్పన్నా సార్ చెప్తాడు. మనకు ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి వచ్చాక ఎగ్జాక్ట్ గా 3 నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది. మనకి ఇటు కూడా రైల్వే స్టేషన్ కు 200 మీటర్లు వాకబుల్ డిస్టెన్స్ లో 200 మీటర్లు ఉంటుంది. రంగనాయక్ సాగర్ వచ్చేసి 1.5 కిలోమీటర్ ఉంటుంది. మనకు చాలా అంటే చాలా అద్భుతం. ఇటు చూసుకుంటే అయ్యప్ప గుడి నుంచి చాలా దగ్గర. ఇటు చూసుకుంటే యాదవ్స్ ఫంక్షన్ హాల్ ఉంటుంది, రెడ్డి ఫంక్షన్ హాల్ ఉంటుంది. యాదవ్స్ ఫంక్షన్ హాల్, రెడ్డి ఫంక్షన్ హాల్, మనకు డబుల్ బెడ్రూమ్, వైశ్య ఫంక్షన్ డబుల్ బెడ్రూమ్ చాలా దగ్గర ఉంటుంది. ఇంకా ఏమన్నా డీటెయిల్స్ ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ సార్ నంబర్ మీద మెన్షన్ చేస్తా. డైరెక్ట్ సార్కే కాల్ చేయండి, ఏమున్నా సారే చెప్తాడు. సరే ఇంకేమన్నా ఉందా నేను చెప్పాల్సింది? స్థలం యొక్క ప్రత్యేకతలు చెప్పాము ఇద్దరము. మీకు కొన్ని విషయాలు చెప్పాల్సింది ఏంటంటే ఇది మా వారసత్వ భూమి కాబట్టి టైటిల్ 100%. మీకు రెవెన్యూ రికార్డ్స్, లింక్ డాక్యుమెంట్ అన్ని ఇస్తాను. నేను చాలా భూమి వ్యవహారాలు సంస్థాపరంగా చూస్తాను కాబట్టి నాకు అన్ని తెలుసు. రెండోది, ఇందులో చాలా చక్కటి భూగర్భ జలం ఉంది. రంగనాయక్ సాగర్ అయిన తర్వాత అది ఇంకా అభివృద్ధి చెందింది. తర్వాత వాస్తు ప్రకారం చక్కటి కట్టింగ్ ఇస్తున్నాను, నార్త్ ఫేసింగ్ ఇస్తున్నాను. నాతో ఫెయిర్ డీలింగ్. నేను ఒక యోగా మెడిటేషన్ టీచర్ను 28 సంవత్సరాల నుంచి. కాబట్టి ఫెయిర్ డీలింగ్ తో ముందుకు రండి. నా వైపు నుండి అలాగే ఉంటుంది. మరొకటి ఏంటంటే ఎవరైనా చాలా పెద్ద బిల్డర్స్, డెవలపర్స్ ఏదైనా మేజర్ డెవలప్మెంట్ ప్రాజెక్టుతో ముందుకు వస్తే, ఏదైనా మేజర్ ప్రాజెక్ట్ ప్రభుత్వంతో ముందుకు వస్తే అవసరమైతే 2 ఎకరాల వరకు కూడా నేను ఆలోచిస్తాను ఇవ్వడానికి. ఏదైనా మేజర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఒక మణిమాణిక్యం లాంటి ప్రాజెక్ట్ గా ఉండాలి ఆ ప్రపోజల్. అలాంటిదైతే ముందుకు ఇంకా నా పరిధిని విస్తరిస్తాను. కాబట్టి నౌ ద డీల్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్ ఫెయిర్ బయర్స్. సార్ ఇంకా అద్భుతంగా చెప్పాడు. 2500 గజాలు కాదు, 2 ఎకరాలైనా అద్భుతమైన ఏదన్నా ఉంటే చాలా బాగుంటాయి, నేను 2 ఎకరాలైనా అని ఇవ్వగలుగుతా అని చెప్పాడు. ఇటు చూసుకున్నట్టయితే సార్ ఇక్కడి నుంచి మనకి ఈ మూల నుంచి సార్, ఇక్కడి నుంచేనా సార్, ఈ మూల నుంచి మొదలు పెడితే ఇట్లా చుట్టూ వైట్ కనీలు కనబడుతున్నాయి. ఈ వైట్ కనీల నుంచి ఇది కనబడదు అంతే. ఈ 2500 గజాలు, 2500 గజాలు. ఇటు దీని వెనకాల చూసుకున్నట్టయితే మొత్తం సార్దే 7 ఎకరాలు ఉంటది. అందులో కావాలంటే మంచి డెవలప్మెంట్ ఏమైనా ఉంటే 2 ఎకరాలు ఇస్తా అంటాను. ఒకవేళ ఎంత ల్యాండ్ పెరిగితే అంత రోడ్ ఫేసింగ్ కూడా పెరుగుతుంది. ఉత్తర దక్షిణం లైన్ కొట్టడం కాబట్టి ల్యాండ్ పెరిగితే రోడ్ ఫేస్ పెరగదని అనుకోకండి. ఎంత ల్యాండ్ పెరిగితే అంత రోడ్ ఫేసింగ్ పెరుగుతుంది. ఉత్తర దక్షిణానికి సరిగ్గా లైన్ కొట్టడం, నార్త్ ఫేసింగ్ తో ఇవ్వదు. ఓకే సార్, మొత్తం ముందట చెప్పే ప్రయత్నం చేస్తా, దయచేసి గమనించగలరు. మనకు కరీంనగర్ టు హైదరాబాద్ రాజీవ్ రహదారి, ఈ రాజీవ్ రహదారి పక్కనే ఎగ్జాక్ట్ ఇది వచ్చేది మన పెట్టారు 2500 గజాలు. ఇది వచ్చేసి ఓపెన్ ప్లాట్. మనకు డైరెక్ట్ మీకు ఓనర్ చెప్పగలరు, డైరెక్ట్ ఓనర్ నంబరే ఇవ్వగలుగుతా. మీకు ఓనర్ నంబర్ మీద ఇస్తా, డైరెక్ట్ మీకు ఓనరే చెప్తాడు, ఓనరే మాట్లాడతాడు. ఏమున్నా గానీ క్లారిటీగా మీకు ముందటనే ఓనర్ అనేది చెప్పాడు. మనకు వచ్చేసి మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్ కొంచెం ఇటు ముందటికి వెళ్తే మనకు రైల్వే ట్రాక్ అని ఉంటది. ఆ రైల్వే ట్రాక్ నుంచి ఇటు లెఫ్ట్ తీసుకుంటే మనకు రంగనాయక్ సాగర్ అని వస్తుంది. ఆ రంగనాయక్ సాగర్ చాలా అంటే చాలా దగ్గర ఉంటది. మెయిన్ హైవే నుంచి మనకు రంగనాయక్ సాగర్ వచ్చేసి 1 కిలోమీటర్ ఉంటది. మనకు రేపటి రోజు మన పిల్లలైనా దేనికైనా కానీ ఇక్కడ మనకు అపార్ట్మెంట్ వేసుకుందాం సుధా, చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంటది. ఇవన్నీ చుట్టూ ఇంట్లో ఉంటాయి. ఇక్కడ ముందు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ గా సిద్దిపేట మున్సిపాలిటీ కిందకి ఫస్ట్ వార్డ్ వస్తుంది. లింగారెడ్డిపల్లి అని సిద్దిపేట మున్సిపాలిటీ ఫస్ట్ వార్డ్ కిందకి వస్తుంది. మనకి రోడ్ ఫేసింగ్ కింద ఎక్కువ ఉంది. ఇక్కడ మొదలు పెట్టలేదు రోడ్ ఫేసింగ్ చాలా అద్భుతంగా ఉంటది. మనకు డైరెక్ట్ ఓనర్సే నంబర్, మనం ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తా, డైరెక్ట్ ఓనర్ తోనే మాట్లాడాలి. డైరెక్ట్ ఓనర్ తోనే మాట్లాడాలి. ఏమున్నా కానీ ఓనరే మాట్లాడతారు. ఎంత మీరు 100 అన్నా, 200 అన్నా, 500 అన్నా, 1000 అన్నా, 2500 గజాలు అన్నా కానీ
డైరెక్ట్ ఓనరే మాట్లాడతారు. ఓనర్ నంబరే నేను మెన్షన్ చేస్తాను. డైరెక్ట్ ఓనర్ తోనే మీరు మాట్లాడగలరు. ఈ వీడియో మొత్తం దయచేసి గమనించగలరు. వీడియో మొత్తం చూడండి. చూసినాక మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఓనర్ నంబర్ మీరు ఇస్తా, నేనే మాట్లాడగలరు. డైరెక్ట్ మాట్లాడండి. ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.